హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, మరొక డిస్ట్రిక్ట్‌లో ఆశా కార్యకర్తల జాబ్స్ అయితే పడ్డాయి. 34 పొజిషన్స్ అయితే ఉన్నాయి. రూ. 10,000 సాలరీ అయితే ఇస్తారు. ఫ్రెండ్స్, ఆశా కార్యకర్తల జాబ్స్ ప్రతి డిస్ట్రిక్ట్‌లో అయితే పడుతున్నాయి. నేను అన్ని డిస్ట్రిక్ట్‌ల గురించి ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. క్లియర్‌గా అయితే పడ్డాయి. సో, ఏ ఏ డిస్ట్రిక్ట్స్ పడ్డాయో ఇప్పుడు క్లియర్‌గా అయితే చూద్దాము. ఆల్మోస్ట్ 8 డిస్ట్రిక్ట్స్ వరకు అయితే పడ్డాయి ఫ్రెండ్స్. నేను అన్నీ క్లియర్‌గా అయితే చెప్పాను. చాలామంది పల్నాడు చెప్పండక్క, గుంటూరు చెప్పండక్క అంటున్నారు. పలనాడు డిస్ట్రిక్ట్ ఆల్రెడీ గుంటూరు డిస్ట్రిక్ట్ మన ఛానెల్‌లో అయితే అప్‌లోడ్ అయితే చేశాను. మీ యొక్క డిస్ట్రిక్ట్‌ని కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసినట్లయితే నేను పడిన వెంటనే తెలియచేయడానికి నాకు కూడా అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు. నేను రిప్లైలు అయితే ఇస్తున్నాను. పడిన డిస్ట్రిక్ట్ పడింది, పడింది, పడింది అని చెప్తున్నాను. అండ్ మీరు కూడా ఏం జేస్తారంటే, ఆశా కార్యకర్త ప్రతి వీడియో ఓపెన్ చేసుకొని, మీ డిస్ట్రిక్ట్ ఉన్నదా? లేదా? చెక్ చేసుకోండి. మీ డిస్ట్రిక్ట్ ఉంటే కంటిన్యూ చేయండి వీడియోని. మీ డిస్ట్రిక్ట్ లేకపోతే వీడియోని క్లోజ్ చేసేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా తక్కువ టైం అయితే ఇస్తున్నారు. ఓన్లీ 5 డేస్ ఆర్ 6 డేస్ టైం మాత్రమే ఇస్తున్నారు. ఈ టైం లోపల అప్లై చేయాలి కాబట్టి, లాస్ట్ డేట్స్ ఉన్నాయా? లేదా? ముందు చెక్ చేసుకోండి. ఆశా కార్యకర్త ప్రతి వీడియో ఓపెన్ చేసుకోండి. మీ డిస్ట్రిక్ట్ పడితే కంటిన్యూషన్, లేకపోతే క్లోజ్ చేసేయండి ఫ్రెండ్స్ అంతే. బట్ మిస్ చేసుకోవద్దు నోటిఫికేషన్‌ని. మీరు మిస్ చేసుకోకూడదనే నేను అలా చెప్తున్నాను. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ యొక్క వీడియోని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ప్రతి డిస్ట్రిక్ట్ యొక్క ఆశా వర్కర్ నోటిఫికేషన్ మన ఛానల్‌లో తప్పకుండా ఉంటుంది. లాస్ట్ డేట్ లోపలనే నేను వీడియో అప్‌లోడ్ చేయడానికైతే ట్రై చేస్తాను. కాబట్టి తప్పకుండా వీడియోని చూడండి. అలాగే మాకు సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఒక చిన్న లైక్ చేయండి. మీకు కనుక హెల్ప్‌ఫుల్ అయితే మన వీడియో అనేది. మన ఛానల్‌లో చాలా చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్‌తో వీడియోస్ అయితే ఉంటాయి. ఇట్లా వీడియో సెక్షన్‌కి అయితే వచ్చినట్లయితే చూడండి, ఇప్పటికి నేను ఎన్ని డిస్ట్రిక్ట్ ప్రతి డిస్ట్రిక్ట్‌కి ఒక్కొక్క డిస్ట్రిక్ట్ ఒక్కొక్క నోటిఫికేషన్ చేస్తున్నాను. అలాగే మార్నింగే 2 వీడియోలు అప్‌లోడ్ చేశాను ఫ్రెండ్స్. 2 డిస్ట్రిక్ట్స్ వచ్చాయి అని చెప్పేసి. తర్వాత నిన్న ఒకటి అప్‌లోడ్ చేశాను. మొత్తం 3 వీడియోలు. తర్వాత 2 వీడియోలున్నాయి. తర్వాత 4, 5 వీడియోస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఆశా వర్కర్ పొజిషన్స్ మీద. కాబట్టి మిస్ చేసుకోవద్దు. ఈ 5 నోటిఫికేషన్స్ అంటే 5 డిస్ట్రిక్ట్స్‌కి సంబంధించింది ఫ్రెండ్స్. ఎన్ని నోటిఫికేషన్స్ ఉంటే అన్ని డిస్ట్రిక్ట్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక డిస్ట్రిక్ట్ ఉంది. 6 డిస్ట్రిక్ట్స్ అయితే ఉంది. మొత్తం 6 డిస్ట్రిక్ట్స్ నోటిఫికేషన్స్ అయితే వచ్చాయి. ఇలా ప్రతిదీ ఆశా వర్కర్ జాబ్స్ అయితే వీడియో సెక్షన్‌కొచ్చినట్లయితే థంబ్‌నెయిల్‌లోనే మెన్షన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఒక్కొక్క డిస్ట్రిక్ట్‌ది సెపరేట్‌గా అప్లికేషన్ ప్రాసెస్ అండ్ అన్నీ కలిపి వీడియో చేస్తున్నాను కాబట్టి మీకు ఇంకా ఈజీగా ఉంటుంది చూసుకోవడానికి. అలాగే షార్ట్స్ రూపంలో ఏవన్నా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటే ఇలా షార్ట్స్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా పడింది అని నోటిఫికేషన్స్ అని ఇక్కడ కూడా చెప్తున్నాను. ఆశా వర్కర్ పొజిషన్స్ పడ్డాయని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి. మీరు తప్పకుండా మీకు జాబ్ అయితే వస్తుంది. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అండ్ మళ్ళీ ఈ క్వెషన్ కూడా ఇస్తున్నారు ఫ్రెండ్స్. ఆశా కార్యకర్త వచ్చేసి కాంట్రాక్టా? పర్మనెంటా? అనేది అడుగుతున్నాడు. ఇది కాంట్రాక్టే జాబ్ ఫ్రెండ్స్. ఓన్లీ పర్మనెంట్ అయితే చేయరు. సో, బట్ మీకు తీసేయడం అంటూ ఉండదు. వన్స్ వచ్చింది అంటే మిమ్మల్ని ఎక్స్‌టెన్షన్ చేసుకుంటూ వెళ్తారు. ప్రతి ఇయర్ రెన్యువల్ అయితే ఇస్తారు. బట్ పర్మనెంట్ మాత్రం చేయరు. సో, ఈ ఆశా కార్యకర్త అనేది కంపల్సరీగా ఆ సచివాలయం మీరు ఎక్కడ పడిందో దాని యొక్క పరిధిలో గ్రామీణ ప్రాంతంలో నివసించిన స్త్రీ అయ్యుండాలి. ముఖ్యంగా వివాహితులు, వితంతువులు, విడాకులు తీసుకున్న వారికి ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. 25-45 ఇయర్స్ మధ్యలో ఉండాలి. గ్రామీణ గిరిజన ప్రాంతాల్లో సచివాలయ పరిధిలో నివసించే స్త్రీ అయ్యి ఉండాలి. మళ్ళీ అదే ఇచ్చారు ఫ్రెండ్స్. మీకు ఆ కనీస అర్హత 10వ తరగతి ఉండాలి. చదవడం బాగా రాయడం రావాలి. అండ్ ఇది ఏ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చింది అంటే పార్వతీపురం, మన్యం డిస్ట్రిక్ట్ నుంచి అయితే వచ్చింది ఫ్రెండ్స్. ట్రైబ్ మన్యం జిల్లాలోని రూరల్ ట్రైబల్ సచివాలయ పరిధిలో ఆశా కార్యకర్తలుగా పనిచేయడానికి నియామకాలైతే పడ్డాయి. సో, ఇక్కడ చూడండి, నివాస ధృవీకరణ పత్రము, దరఖాస్తు ధృవీకరణ అందజేయవలసిన ధ్రువపత్రములు అని చెప్పేసి ఉంది. సో, మీ నివాస ధృవీకరణ పత్రం ఒకటి, 10థ్ క్లాస్ సర్టిఫికేట్ అయితే ఉంది. సాయంత్రం 7/5/25 సాయంత్రం 5 గంటల లోపు విద్యార్హతలు మీ జిరాక్స్ కాపీస్ అన్నీ కలిపి మీ గ్రామీణ గిరిజన ప్రాంత ఆశా కార్యకర్తలకు సంబంధించిన వైద్యాధికారి ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉంటుంది కదా! ఆ హెల్త్ సెంటర్‌కి వెళ్లి అందజేయాలని చెప్పేసి ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. ప్రైమరీ హెల్త్ సెంటర్‌కి సంబంధించింది. లేదా మీకు తెలిసిన ఆశా కార్యకర్తని అడగండి. ఇక్కడ ఎక్కడ ఫార్మ్ సబ్మిట్ చేయాలి, ఇలా నోటిఫికేషన్ పడింది. అప్లై చేయడానికి నేను అప్లై చేద్దాం అనుకుంటున్నాను. సో, దానికి సంబంధించిన అన్ని ఇక్కడ వివరాలైతే ఖాళీగా అయితే ఉన్నాయి. ఒకసారి చూడండి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పేరు, సెక్రటేరియట్ పేరు, గ్రామం పేరు, ఖాళీల సంఖ్య అయితే ఉంది. ఇది ట్రైబల్ గిరిజన ప్రాంతాల్లో ఖాళీ వివరాలైతే ఉంది. ఇక్కడ గిరిజన ప్రాంతాల్లో ఏ ఏ ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ఉన్నాయనేసి. ఆశా పోస్టులు ఖాళీగా ఉన్న 10 సచివాలయాల్లో మాత్రమే నింపబడును. పైన
పై నియామకానికి సంబంధించిన ఖాళీలు, అర్హతతో సంబంధిత మార్పులు చేటుకు లేదా ఎటువంటి కారణములు లేక చూపకుండానే ఈ నియామక ప్రకటన రద్దు చేయడానికి అని చెప్పేసి ఇది నార్మల్ ఇన్ఫర్మేషనే ఫ్రెండ్స్. పైన ఎక్కడైతే పోస్టులున్నాయో ఆ పోస్టులకి సంబంధించింది. కరంగగూడలో ఒక పోస్ట్ మాత్రమే ఉంది అలా అని చెప్తున్నారు. మీరు సదరు అభ్యర్థులకు పత్రికా ప్రకటన ద్వారా తెలియచేయడమైంది. సో, సదరు నకలు కలెక్టర్ పార్వతీపురం మన్యం నుంచి అయితే వచ్చింది. సో, దరఖాస్తు పత్రం ఇదైతే ప్రింట్ ఔట్ తీసుకొని మీ ప్రాథమిక పీహెచ్‌సి ప్రాథమిక ప్రైమరీ హెల్త్ సెంటర్ వైద్యాధికారి ఉంటుంది గదా! వాళ్ళకి మీ యొక్క పేరు, సచివాలయం పేరు, అభ్యర్థి భర్త పేరు, చిరునామా, నూతన నివాస ధృవీకరణ పత్రము, పుట్టిన తేదీ, కులము, అలాగే విద్యార్హత 10 యొక్క వివరాలు ఎక్కడ చదివారు, ఎంత పర్సెంట్ ఉత్తీర్ణత వచ్చింది, మీరు మీ యొక్క మ్యారేజ్ స్టేటస్ ఏంటి? మీరు చదవగలరా? తెలుగు చదవగలరా? రాయగలరా? మీ ధృవీకరణ ఇవన్నీ నేను ఇచ్చినయన్నీ కరెక్ట్ అని చెప్పేసి మీ సంతకం పెట్టి స్థలం, తేదీ, పేరు మెన్షన్ చేయండి. సో, మీరు ఒకవేళ సెలెక్ట్ అయితే మీకు మంత్లీ రూ. 10,000 అయితే ఇస్తా ఉంటారు ఫ్రెండ్స్. అండ్ దీనికి సంబంధించిన ట్రైనింగ్ అంతా వాళ్ళే ఇస్తారు. కాబట్టి భయపడకండి ఫ్రెండ్స్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తప్పకుండా అప్లై అయితే చేయండి. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వారి కార్యాలయం నుంచి వచ్చిన నోటిఫికేషన్‌ని. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానెల్‌లో ప్రతి డిస్ట్రిక్ట్ యొక్క ఆశా నోటిఫికేషన్ తప్పకుండా అయితే వస్తుంది. సో, సబ్స్క్రైబ్ చేసేసారు కదా మరి. సో, సబ్స్క్రైబ్ చేసి చూడండి అండ్ బెనిఫిట్స్ అయితే పొందండి. థాంక్స్ ఫర్ వాచింగ్.